వాళ్ళందరినీ ఏమంటారు జనజీవన స్రవంతిలో కలిపే ప్రయత్నం. ఎక్కడైతే సీరియస్ గా ఏమంటారు యాక్షన్ ఓరియంటెడ్ గా ఉన్నప్పుడు వాటిని కొంత సబటైజ్ చేసే ప్రయత్నాలు జరిగినప్పుడు ప్రాణ నష్టం అటువైపు జరగవచ్చు, ఇటువైపు జరగవచ్చు. కానీ మొత్తానికైతే ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో కొంత తక్కువ మూమెంట్స్ ఉండడం అనేది అయితే మనం గమనిస్తున్నాం. కానీ అటు బీహార్ కానీ, లేకపోతే జార్ఖండ్ కానీ, లేకపోతే వెస్ట్ బెంగాల్ కానీ, ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే కొంత తగ్గుకుంటూ వచ్చింది, మహారాష్ట్ర కానీ ఇక్కడ. కానీ దీన్ని బలహీనంగా ఉన్న సంస్థని చర్చలకు సిద్ధం అంటున్నప్పుడు మనం అఫెన్స్ తీసుకోవడం వల్ల భారత రాజకీయ వ్యవస్థకు కూడా మంచిది కాదనే అభిప్రాయం సర్వత్రా వస్తున్నది. కాబట్టి పార్టీ కూడా దాని విషయంలో ఎక్కువ మంది నష్టపోయిన వాళ్ళ మేము బాధపడాలి. బీజేపీ బాధపడితే నష్టం. మీరు అట్లే లైన్ లో ఉండండి. రాకేష్ రెడ్డి వర్గశత్రువుగా చూస్తున్నారు, కంప్లీట్ గా వర్గశత్రువు కాదు, అది శత్రు వైరుధ్యము కింద చూసి ఆ వైరుధ్యాన్ని కనుక మనం తొలగించుకుంటే శత్రుత్వం పోయి వాళ్ళు కూడా సమాజానికి ఉపయోగపడే వ్యవస్థగా మార్చే ప్రయత్నం చేస్తే అది అందరికీ మంచిది అనేది అభిప్రాయం. దయాకర్ అన్న మీరు లైన్ లో ఉండండి. మన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు అందుబాటులోకి వచ్చారు. గుడ్ మార్నింగ్ రాకేష్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అండి. అంటే శాంతి చర్చలు జరిపితే నష్టమేముంది? గతంలో మావోయిస్టుల చేతిలో ఎక్కువగా మరణించింది అంతా కూడా కాంగ్రెస్ వాళ్ళే మరణించారు, కాంగ్రెస్ నాయకులే మరణించారు. కాంగ్రెస్ నాయకులే ఇప్పుడు శాంతి చర్చలు అంటున్నారు. శాంతి చర్చలు జరిగితే ఇద్దరికి లాభమే కదా, శాంతి చర్చలు జరిపితే నష్టమేముంది అని అంటున్నారు అద్దంకి దయాకర్. కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు కాదండి. అన్యాయంగా అమాయక ప్రజలు అత్తమారకూడదు అనేది ఒక అభిప్రాయం తప్ప నాయకులకు ఉంటుందండి. మనుషులు అమాయక ప్రజలు చావకూడదు ఇట్లాంటి దుశ్చర్య చర్యలల్లా. రెండోది నక్సలిజం అనేది కూడా మనం ఆలోచించాల్సింది. అంటే ఇప్పుడు దయాకరణ గారు, నేను కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళ ప్రాంతం, మా ప్రాంతం అయితే మరీ దారుణంగా ఇనుపపూట్ల చప్పుళ్ళు, ఎన్కౌంటర్లు లేని రోజులు లేకపోతుండే మా దగ్గర. అప్పుడున్న పద్ధతులు సుమారు 50 ఏళ్ల కింద ఎప్పుడైతే నక్సలిజం మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చిందో ఆ రోజులు వేరు. అప్పుడున్న భారతదేశం వేరు, ఇప్పుడున్న ఆధునిక భారత్ వేరు. అది కాంగ్రెస్ పరిపాలించిందా, భారత ప్రభుత్వం పక్కన పెడితే అక్కడ జరుగుతున్న ఎక్కడైతే మాక్సిమం తగ్గిపోయింది. ఆయన అన్నది ఒకటే నిన్న, నక్సలిజం ఆయుధాలు వీడండి, రండి ఆయుధాలు వీడండి, ఫస్ట్ లొంగిపోండి. ఏదైతే అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం ఉంది, భారత న్యాయ వ్యవస్థ ఉంది, భారత రాజకీయ వ్యవస్థ ఉంది, అన్ని రంగాలు ఇప్పుడు ఎన్ని సమస్యలన్నీ నక్సలైట్లే పరిష్కరించారు కదండి. 30 రాష్ట్రాలలో నక్సలిజం లేదు, సమస్యలన్నీ నక్సలిజం పరిష్కరించలేదు. ఒక వ్యవస్థను క్రియేట్ చేస్తున్నాం భారత రాజ్యాంగం. వెళ్దామనేది భారత ప్రభుత్వ ఉద్దేశం, అమిత్ షా గారి ఉద్దేశం కాదు. భారత ప్రభుత్వం గురించే మాట్లాడాలి మనం. రెండోది, అక్కడ ఏదైతే జరుగుతుందో చాలా వేలాది మంది లొంగిపోయినరు. ఎక్కడో అక్కడ కొద్దిగా చాదస్తం ఉండి మొండి పట్టుతుండే వ్యవస్థ కొద్దిగా ఇబ్బందికరంగా తయారైంది తప్ప ఎప్పుడు కూడా మా దేశ ప్రజలని, మా అమాయక బిడ్డలని ఎవరైతే వాళ్ళ ఆలోచన విధానం, ఓకే వాళ్ళ ఆలోచన విధానము, వాళ్ళ లక్ష్యాలు వేరు కావచ్చు, అంటే ఏదైతే వెళ్లే దారి తప్ప లక్ష్యం ఏది? లక్ష్యం ఇప్పుడు ఉదాహరణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం ఏమున్నది? పేదవాడికి. బీజేపీ ప్రభుత్వం ఏముందంటే ప్రభుత్వాలు ఎప్పుడు కూడా పేదవాడికి న్యాయం చేయాలనుకుంటే, ఆధునిక అభివృద్ధి చేయాలనుకుంటాయి. ఏదైతే అభివృద్ధి బాగానే జరుగుతుంది. ఈ రోజున్న భారతదేశం వేరు కాబట్టి ఇప్పుడు ఈ హింస అవసరం లేదు. మరి దారుణంగా హింస జరుగుతుంది అక్కడ ఏదైతే ఆ ప్రాంతం ఉందో, ఒక రాష్ట్రం ఛత్తీస్గఢ్ కావచ్చు, ఆ బస్తార్ ప్రాంతం కావచ్చు, కొద్ది ప్రాంతమే. మా తెలంగాణలో నేను చెప్తున్నాను కదా, నేను వెరీ క్లియర్ చెప్తున్నాను, తెలంగాణలో మాక్సిమం కంట్రోల్ ఉంది. ఇక్కడ మళ్ళీ వీళ్ళు ఏదన్నా ఇప్పుడు అంటే మళ్ళీ దాన్ని ఏదైనా రెచ్చగొట్టేందుకో లేకపోతే దాన్ని ప్రోత్సహించేందుకు మాట్లాడటం తప్ప ఏ ప్రభుత్వం కూడా. మీరు ప్రాణ నష్టం జరుగుతుందని చెప్తున్నారు, ఒప్పుకుంటున్నారు. మరి శాంతి చర్చలకు పిలిస్తే అమాయకులు కూడా చేస్తున్నారండి. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు చర్చలు అనేవి ఒక స్టేజ్ వెళ్ళిపోయినాయి. అవి ఇంకా చర్చలు అండి. ఇప్పుడు మీ చర్చలు అనేది బాగా, ఇప్పుడు ఆయుధాలు ఫస్ట్ ఆయుధాలతో చర్చలు చేస్తామని వాళ్ళు అంటున్నారు. మరి ఏదో చెప్పాలి. ఇప్పుడు మనం జడ్జి దగ్గరకు పోయి రివాల్వర్ పెట్టుకుని కూర్చుండి మరి మాట్లాడాలంటే ఎట్లుంటదిగా? మరి జడ్జి ఎందుకు, న్యాయ వ్యవస్థ ఎందుకు? ఇప్పుడు కోర్టులోకి పోయినప్పుడు కోర్టులో ఏముంటదండి? భారత రాజ్యాంగ న్యాయ వ్యవస్థ ఏంటో న్యాయ వ్యవస్థ ప్రకారం మనం ఆర్గ్యుమెంట్ చేయాలా? అవును, అంతేనా కాదా? దయాకర్ అన్న అడుగుదాం. దయాకర్ అన్న, మరి తుపాకులు ఇడిచిపెట్టి వస్తే చర్చలకు సిద్ధమంటుంది బీజేపీ. ఆ ప్రపోజల్ పెట్టి తుపాకులు వదిలిపెట్టి రావడమా, ఇంకా ఏ మొడాలిటీస్ తో మనం చర్చలకు పోతాము అనేది వాళ్ళే టర్మ్స్ డిక్టేట్ చేయాలి. టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ పెట్టుకోవాలి, లేకపోతే టర్మ్స్ ఆఫ్ రూల్స్ కింద పెట్టుకోవాలి. ఇరుపక్షాలు అసలు సీజ్ ఫైర్ అనేది చేయాలంటేనే సీజ్ ఫైర్ మీదనే వాళ్ళకి ఇంకా లేదు.
అదే మనం పాకిస్తాన్ తో సీజ్ ఫైర్ మాత్రం మరి ట్రంప్ చెప్పిండా మనమే అనుకున్నామా అనేది విపక్షాలను సంప్రదించకుండా కూడా సీజ్ ఫైర్ ఓకే అన్నారు. ఓకే, ఎందుకంటే యుద్ధం వల్ల వచ్చే లాభం లేదు. పాకిస్తాన్ ఒక మూర్ఖపు దేశం, అది దాంతో అసలు వాడు ఏం చేస్తాడో తెలియని పరిస్థితి, వాడు పిచ్చోడి చేతిలో రాయి. కాబట్టి సరే మనము వెనుకకు వచ్చినాము లేకపోతే ముందుకు పోయినాం అనే దానికంటే యుద్ధకాంక్ష అనేది ఎప్పుడు కూడా భారతదేశం కోరుకోలేదు. కానీ ఇక్కడ కూడా ఇప్పుడు కర్రెగుట్టలు లేదంటే ఇతరత్ర ఆపరేషన్స్ జరుగుతున్నప్పుడు సీజ్ ఫైర్ ప్రకటించుకొని వాళ్ళని చర్చలకు మనమే కండిషన్స్ పెడితే బాగుండేది కదా. ఆ కండిషన్స్ పెట్టినప్పుడు కొన్ని సమస్యలు పరిష్కరించబడేవి కదా. దాంట్లో కొంత ఒక కోణం అయితే సరే, ఇప్పుడు మన మేధావులు లేకపోతే బండారు గారు లాంటి వాళ్ళు ఇట్లా కొంతమంది న్యూట్రలిస్టులు కూడా ఏంటంటే ఇక్కడ ఆదివాసీలను